రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 50 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ 11:30 వరకు కూడాను నిన్నటి క్లోజింగ్ లెవెల్ దగ్గర 24,610 లెవెల్స్ దగ్గర కన్సల్టేషన్ అవుతూ వచ్చింది. 11:30 తర్వాత డౌన్ సైడ్ మూవ్ అవుతూ 24,497 వరకు లో ఫామ్ చేసి 24,500 నుంచి 24,570 మధ్యలో కన్సల్టేషన్ అవుతూ ఉంది. నిఫ్టీ చివరికి 9 పాయింట్లు లాభపడి 24,624 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 78,587 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 167 పాయింట్లు నష్టపోయి 57,739 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ ఆటో 1.27% పాజిటివ్ గా మూవ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ మెటల్ కూడాను 1.72% పాజిటివ్ గా మూవ్ అవుతూ వచ్చింది. నిఫ్టీ ఐటీ 0.16% నెగిటివ్ గా మూవ్ అయితే నిఫ్టీ బ్యాంక్ 0.29% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ప్రైవేట్ బ్యాంక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ రోజు 0.72% పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఓవరాల్ గా నిఫ్టీలో లిస్ట్ అయిన 23 సెక్టోరల్ ఇండిసెస్ లో 13 సెక్టోరల్ ఇండిసెస్ నెగిటివ్ గా ఉంటే 10 సెక్టోరల్ ఇండిసెస్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ చూడాలంటే ఓవరాల్ గా 3,472 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,974 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,394 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 3:2. 3 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 2 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఇక రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీకి ఓయో ప్రొఫైల్ చూస్తే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా యాడ్ అయినాయి ఈ రోజు ఇంట్రాడేలో. మ్యాక్స్ పెయిన్ 78,500 దగ్గర ఉంటే మాక్సిమం ఓఐ కాల్ సైడ్ 79,000 దగ్గర, మాక్సిమం ఓఐ పుట్ సైడ్ 78,000 దగ్గర ఫామ్ అయ్యింది. పీసీఆర్ 0.73 గా నమోదైతే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ 2 యాడ్ చేస్తే 565 పాయింట్లుగా వచ్చింది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 78,581 నుంచి చూస్తే కనుక 565 పాయింట్లు అప్ సైడ్, 565 పాయింట్లు డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. దాని ప్రకారం లెవెల్స్ చూడాలంటే 78,015 నుంచి 79,145 మధ్యలో రేపు ఎక్స్పైరీ అవకాశం కనపడుతుంది సెన్సెక్స్. ఇక నిన్న ట్రేడింగ్ సెషన్ లో ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐస్ 2,446 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ 936 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు. డిఐస్ సెల్ చేసిన దానికంటే సుమారుగా 3 రెట్లు అధికంగా ఎఫ్ఐస్ బై చేయడం అనేది కాస్త పాజిటివ్ గా తీసుకోదగ్గ అంశం. ఇక చార్ట్ ప్రకారం సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే క్యాష్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత క్లోజింగ్ ప్రైస్ పరంగా కాస్త కన్ఫ్యూజన్ నడుస్తా ఉంది. క్యాష్ క్లోజింగ్ ప్రైస్ నే తీసుకుని మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. సపోర్ట్ చూడాలంటే 78,250, అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే కనుక 78,000 వరకు కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 78,900, ఈ రోజు హై 78,920, అదే లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో 78,250 నుంచి 78,900 అనేది మనం క్రూషిగా రేపు ఎక్స్పైరీకి చూడాల్సిన లెవెల్స్. ఏదైనా సైడ్ బ్రేక్ అయితే మూవ్మెంట్ మాత్రం ఫాస్ట్ గా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.